యెరికో గోడలు కూలిపోయాయి. ఏ భక్తుడైనా బాధపడ్డా? సంతోషపడ్డా? సంతోషపడ్డాడు. కానీ యెరూషలేము గోడలు కూలితే ఒకడు బాధపడ్డాడు. అవును, యెరూషలేములో ఉన్న ప్రజలు తప్పు చేస్తేనే కదా ఆ ఉగ్రత వచ్చింది మీదికి. మరి భక్తుడు ఎందుకు బాధపడుతున్నాడు? భక్తుని బాధ ఏమిటో తెలుసా? తిరిగి కట్టాలి, తిరిగి కట్టాలి. నిజంగా మనం భక్తులమైతే, సైనిక లక్షణం మనలో ఉంటే తిరిగి కట్టడానికి పూనుకుంటాం. ఎంత డ్యామేజ్ జరిగింది వాటన్నిటిని మనం గుర్తిస్తాం. సంఘానికి జరుగుతున్న డ్యామేజ్ బోధ పరంగా, సత్య పునాది పరంగా, దేవుని ఆలోచన పరంగా ఇప్పటికీ డ్యామేజ్ జరుగుతుంటే వీటన్నిటిని పట్టించుకోవట్లా. తెల్ల బట్టలు వేసుకున్నాడా లేదా? బంగారం తీశారా లేదా? పునాదులు పాడైపోతుంటే నీతిమంతులు ఏం చేయగలరు? అధిక నీతిని నేర్పించి కూర్చుంటున్నారు, అధిక పరిశుద్ధతను నేర్పించి కూర్చుంటున్నారు. సత్యము వలన మాత్రమే, దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పం తెలుసుకోవడం వలన మాత్రమే నిజమైన భక్తి సంక్రమిస్తుంది. దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాలు తెలుసుకోకుండా నిజమైన భక్తి సంక్రమించదు. ఒకవేళ అలా నేర్పించాలని చూస్తే విశ్వాసులు బుద్ధి లేని సంఘమే అవుతారు, గాని బుద్ధి గల సంఘం అవ్వరు. ఈ అంత్య దినాలలో సంఘానికి కావలసిన అత్యంత ప్రాముఖ్యమైన విత్తనం ఏదైనా ఉందంటే అది సర్వసత్యం, దేవుని ఆలోచన విధానం, దేవుని సంకల్పం తెలుసుకోవడం, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడం. అవి తెలుసుకోకుండా మనం ఎంత నీతిగా, ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, అయ్యా నీ పేరిట నేను ఎన్నో చేశాననే మాట అన్న రోజున వెంటనే అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, గెట్ అవుట్, నా పునాది మీద నువ్వు లేవు. నువ్వు బుద్ధి గల సంఘం అయితే బండ మీద ఉండేవాడివి, బండ మీద ఉండాల్సిన దానివి, కానీ ఇసుక మీద నిన్ను నువ్వు కట్టుకున్నావు. నీతిగా ఉంటే చాలు, మంచిగా ఉంటే చాలు, పరిశుద్ధంగా ఉంటే చాలనే భ్రమలో ఉన్నారు. కానీ వీటన్నిటికంటే ముఖ్యముగా నిర్దోషులు అవ్వడానికి పునాది మీద ఉండాలి, పరిశుద్ధులు అవ్వడానికి పునాది మీద ఉండాలి, యోగ్యులు అవ్వడానికి పునాది మీద ఉండాలని కొలసీ పత్రికలో పౌలు చెప్పిన మాట మర్చిపోయింది సంఘం. ఇప్పుడు చెప్పండి, ఎందుకని సంఘానికి సైనిక లక్షణం కలగట్లేదు? ఎందుకని సంఘానికి పునాది కాపాడాలనే తపన లేదంటే అసలు దేవుని ఆలోచనే తెలియట్లేదు సంఘానికి. సంఘం ఇక్కడ ఎలా బ్రతుకుదామని నేర్చుకుంటుంది, అక్కడ బ్రతకడానికి ఉంటే ఇక్కడ సైనికుడు అవుతాడు. అందుకే యేసు ప్రభు సంఘములను తయారు చేయడు, విశ్వాసులను తయారు చేయడం అనుకుంటే ఒక గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. ఏమిటది? శిష్యులను తయారు చేయుడి. ఈ రోజు ఎవడికి వాడే అధిక నీతిమంతుడుగా భావించి ఎదుటివాడిని తప్పులు ఎంచుతున్నాడే గాని తప్పులో ఉన్నవాడిని సరి చేయడానికి మోకరించట్లేదు. సోషల్ మీడియా మొత్తం ఒకరినొకటి తిట్టుకోవడంతోనే సరిపోతుంది, ఒకరినొకటి ద్వేషించడంతోనే సరిపోతుంది. పౌలు చెప్పినటువంటి జగడములు ఆడవద్దు అన్న మాట నెరవేర్పేలేదు. అసలు ఇంత దారుణమైన వ్యవస్థ దాపురించుంటుండగా సాతాను వాడి పని వాడు చేసుకుంటూ వెళ్తున్నాడు. వాడిని ఎవడు పట్టించుకోవట్లా. గుంపు దానికి అదే కొట్టుకుంటూ ఉంటే శత్రువు పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు నవ్వుకుంటా. వాడిని చూసినా సరే వాడి మీద దృష్టి పెట్టట్లేదు. మనం కారణం ఏంటో తెలుసా? మనవాడే మనకు శత్రువులాగా కనబడుతున్నాడు. కారణం ఒక్కటే, నీకు కన్నులు ఆయన కావాలనుకున్న కన్నులు లేవు, నీ మనోనేత్రాలు మూయబడిపోయాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు సంఘాన్ని వాడుకుంటున్నాడా అనే మాటకు ప్రశ్నిస్తే, ఇదిగో ఈ లక్షణం లేకపోతే నువ్వు వాడబడట్లేదు, అంతే. వాడబడ్డం అంటే పాడడం కాదు, వాడబడ్డం అంటే వాయించడం కాదు, వాడబడ్డం అంటే వేదికలు ఎక్కడం కాదు, వాడబడ్డం అంటే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, వాడబడడం అంటే నువ్వు పని చేయడం కాదు, వాడబడడం అంటే ఆయన అనుకున్నది నీతో చేయించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన అనుకున్నది నువ్వు ఈ భూమి మీద చేస్తే ఆయన ద్వారా నువ్వు వాడబడుతున్నావు అని అర్థం. మీ అన్నయ్య నిన్ను వాడుకోవచ్చు, మీ తమ్ముడు నిన్ను వాడుకోవచ్చు, మీ బావగారు నిన్ను వాడుకోవచ్చు, లేకపోతే మీ అత్తగారు నిన్ను వాడుకోవచ్చు, మీ మామగారు నిన్ను వాడుకోవచ్చు. నువ్వు చాలా గొప్ప సేవకుడు వేదికలు ఎక్కించు, నువ్వు బాగా టాలెంట్ కలిగిన వాడవని వాడుకుంటూ ఉండవచ్చు. వీరందరూ నిన్ను ప్రేమతో వాడుకుంటారు. అలాగే దేవుడు నిన్ను వాడుకోవడం ఎప్పుడు తెలుస్తుందంటే ఆయన అనుకుంది నీ ద్వారా జరుగుతుంది. నువ్వు పాడుతున్నా సరే ఆయన ఉద్దేశాలు కూడా నెరవేరుస్తావు. నువ్వు వాయిచ్చే వాడవైనా సరే ఆయన ఉద్దేశాల కోసమే విశ్వాసం కలిగి పరిగెడతావు. నువ్వు బోధించే వాడివైనా సరే ఆయన ఉద్దేశాలను బోధించడానికి ప్రయాసపడతావు. నువ్వు సంఘాన్ని నడిపే వ్యక్తివైతే ఆయన ఉద్దేశాల ప్రకారంగా నడపాలనుకుంటావు. నువ్వు ఏ చోట పని చేస్తున్నా సమస్త పరిచర్యలకు ప్రభు అయిన వాని ఉద్దేశాలు ప్రతి పరిచర్యలో కనబడేటట్లు చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడే ఆయన వాడుకుంటున్నాడు అనాలి. అప్పటి వరకు మనుషుల్ని వాడుకుంటున్నారు అంతే. వారికి నచ్చినట్లు సంఘానికి చెప్పేవారు కావాలి, కానీ దేవునికి నచ్చింది ఏదో సంఘానికి చెప్పేవారు నేటి సమాజంలో కరువైపోయారు. అలాంటి వారిని వెతుక్కోవట్లా. ఈయనొస్తే బాగా నవ్విస్తాడు, ఈయనొస్తే అసలు రాత్రులు ఆల్ నైట్ ప్రేయర్ ఎలా జరుగుతుందంటే ఎవరు నిద్రపోకుండా జరుగుతుంది. అవును, ఎవరు నిద్రపోకుండా ఉండడానికి ఆల్ నైట్ ప్రేయరా? ఎంత సిగ్గుచేటు అభిప్రాయం అది. ఎవరు నిద్రపోకుండా ఉండడానికి ఆల్ నైట్ ప్రేయరా? లేదు. ఆత్మీయ జీవితంలో నిద్రలో ఉన్నటువంటి సంఘాన్ని దేవుని ఉద్దేశాలతో నాటి మేలుకొలపడానికి ఆల్ నైట్ ప్రేయర్ జరగాలి, సభలు జరగాలి, ఉపవాస ప్రార్థనలు జరగాలి. కానీ అక్కడ కూడా సంఘాభివృద్ధి ఏంటో తెలుసా? సంఘాభివృద్ధి ఏంటో తెలుసా? మనం అనుకున్నట్టు సంఘము మరల్చబడితే సంఘాభివృద్ధి, మనం అనుకున్నంత ఎక్కువ మంది బాప్తిసం పొందితే సంఘాభివృద్ధి. ఇది దేవుని క్యాలిక్యులేషన్ లో లేని ఉద్దేశాలు మన మనసులో పెట్టుకుంటే దేవుడు ఎలా వాడుకుంటాడు? సో దేవుని మనసులో ఉన్న లెక్క మన మనసులో ఉన్న లెక్క ఒకటి కావాలి. అది కావాలంటే నేర్చుకోవాలి, శిష్యులమై నేర్చుకోవాలి. ఆ క్యాలిక్యులేషన్ కి సరిగ్గా ఆలోచించే వాడు ఒకడిని దేవుడు
చెక్కి గురువుగా నిలవబెడితే ఆ గురువు వెంట పరిగెత్తాలి. 40 సంవత్సరాలు చెక్కాడు మోషేను దేవుడు. 40 సంవత్సరాలు మోషేకు దేవుడిచ్చిన ఎక్సర్సైజ్ ఎంత గొప్పదో తెలుసా. అతని తత్వములన్నింటినీ చెక్కాడు దేవుడు. అతనికి తత్వములు బహుమతిగా ఇచ్చాడు దేవుడు. ఆమేన్. దేవుని సైనికుడు క్రూరుడు అవ్వకూడదు. దేవుని సైనికుడు జ్ఞాని అవ్వాలి. దేవుని సైనికుడు బాధ్యత గలవాడవ్వాలి. దేవుని సైనికుడు అభిషేకుడు అయి ఉండాలి. దేవుని సైనికుడు ఎదుటివాడిని సంపాదించే ప్రయత్నం చేయాలి, హతమార్చే ప్రయత్నం కాదు. బోధ నిమిత్తము పోరాడాలి అనే బాధ్యత సంఘానికి అప్పగించబడింది. యోధా పత్రికలో 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఇప్పుడు చెప్పండి, పోరాడేది సైనికుడా కాదా? పోరాడేది సైనికుడైతే పరిశుద్ధాత్మని పిలిపేమిటి? పోరాడండి అంటే మీరు ఏమవ్వాలి? సైనికులు అవ్వాలి అనే స్పష్టతనిస్తున్నాడు. సైనిక లక్షణం ఎలా ఉంటుందో తెలుసా? రోమా 9:3 ఉన్నట్లు ఉంటుంది. చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను. ఏమిటండి ఈ కర్తవ్య నిర్వహణ? ఎంత కఠిన కర్తవ్యం చూడండి. సాధ్యమైతే ఈ దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను శాపగ్రస్తునైనా అవుతానని అన్నాడు. వాళ్ళని సంపాదించుకోవడమే గురిగా పెట్టుకున్నటువంటి దైవ సైనికుడు ఒకరిని సంపాదించడానికి తనను తాను పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చిత్తం భూమి మీద జరగడానికి తన బ్రతుకుని సిలువ వేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సంతోషించడానికి, వీడు ఏడవడానికి, దుఃఖపడడానికి ఇష్టపడుతున్నాడు. అదే అధ్యాయంలో ప్రారంభంలో మీరు చూస్తే అంటాడు, మానని దుఃఖం నాలో ఉంది, ఎంత కార్చినా తరిగిపోని కన్నీటి సంధనం నాలో ఉంది, ఎంత వేడుకున్నా ఎంత అడిగినా మరలా తిరిగి పొందుకోలేని బహుమతులు నేను పోగొట్టుకున్నాను, ఏం చేసినా తిరిగి నేను సంపాదించుకోలేని జీవితం ఇది. తప్పదు, నేను ముందుకే వెళ్ళాలి, వెనక్కి అడుగులు వేయలేను. నా ఇష్టం కాదు, ఆయన ఇష్టమే నెరవేరాలి. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. లోకంలో మనకి లక్షణాలు కనబడవు, కానీ క్రీస్తు సైనికుడికి ఖచ్చితంగా ఈ తత్వం ఉంటుంది. ఇది ఒకవేళ మనలో లేదు అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఇంకా స్వాధీనపరచుకోలేదు. అది ఆయన తప్పు కాదు, ఆయన స్వాధీనపరచుకునేటట్లు నీ ఆలోచనలు లేవు. దేవుని ఉద్దేశాలను మనం ఎప్పుడు గుర్తుంచుకోండి, మన బుద్ధితో కాదు. మనుష్యుడు నేర్పు జ్ఞానముతో బోధ లేదు, ఆత్మదేవుని ఆలోచనతోనే బోధ స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మరలా చెప్తున్నాను, నీ తెల్ల బట్టలు, నీ అధిక నీతి, నీ అధిక పరిశుద్ధత, పరిశుద్ధ ఆచారాలు ఇవేవి నీకు సంపూర్ణతనివ్వవు. దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచన విధానం, దేవుని జ్ఞానం మాత్రమే నిన్ను సంపూర్ణతలోనికి తీసుకొస్తుంది. అది మాత్రమే నిన్ను ఏం చేయాలో సరిగ్గా నడిపిస్తుంది. అది మాత్రమే నువ్వు ఏం చేసినా నిన్ను సైనికుడుగా మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ సైనికుడైన పౌలు కనబడుతున్నాడు, ఎదుటివాన్ని సంపాదించడానికి తనను తానే. అవును, మధ్యలో ప్రసంగంలో మోసే గురించి మాట్లాడాను కదా. మోసేకున్న సైనిక లక్షణం చూస్తారా? నిర్గమకాండం 32:32 చూడండి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. నేను ఏం చేస్తున్నాడు ఈయన? నువ్వు వాళ్ళకి రక్షణ ఇవ్వలేదనుకో, నాకు వద్దు అంటున్నాడు. ఎంత రోషం కలిగిన సైనికుడో చూడండి. అంటే నన్ను బట్టి వాళ్ళందరినీ నువ్వు క్షమించాలి, నన్ను బట్టి నువ్వు వాళ్ళందరికీ రక్షణ ఇవ్వాలి, నన్ను బట్టి జీవ గ్రంథంలో వారికి పేరివ్వు. ఒక నిజమైన సైనికుడు తయారైతే బ్రతకడానికి అర్హత లేని వాడికి కూడా అర్హత కలుగుతుంది. అది సైనిక తత్వం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇవి ఉన్నాయా సంఘాల్లో? సార్వత్రిక సంఘంలో ఈ లక్షణం ఉందా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు స్వాధీనపరుచుకుంటే వాడబడుతున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడి వాడబడుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుని కృపావరములతో నింపబడి వాడబడుతున్నారు అంతే. ఇందులో గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు కూడా కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వరములతో నింపబడి వాడబడ్డం కాదు, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనతో పరిశుద్ధాత్మునితోనే వాడబడాలి. మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ దేవుని చెయ్యి పట్టుకొని పరిశుద్ధాత్మనే దేవుని ఉద్దేశాలతో వాడబడితేనే ఆయన ద్వారా వాడబడడం. ఆయన ఇచ్చే కృపావరములతో నింపబడి వాడబడినంత మాత్రాన ఆయన ద్వారా వాడబడినట్లు కాదు. కృపావరములు పొందిన ప్రతి వ్యక్తి ఆయన ఉద్దేశాలు తప్పకుండా నేర్చుకుని వాడబడితేనే ఆయన చిత్తానుసారంగా వాడబడతాము. కృపావరములు ఉంటే వాడబడడానికి ఎలిజిబిలిటీ కాదు. కృపావరములు ఉన్న ప్రతి వ్యక్తి దేవుని ఉద్దేశాలు పొందితేనే వాడబడడానికి ఎలిజిబిలిటీ పొందుతాడు. దేవుడే వాడుకుంటాడు. అప్పుడు ఏ దీపం మండుతుందో ఆ దీపాన్ని దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక మాట అన్నాడు, వెలిగిన దీపం కాదంటది, మండుతూ ప్రకాశించే దీపం. వెలిగిన ప్రతి దీపాన్ని దేవుడు వాడుకోడు. వెలుగు నీ కోసమే, నువ్వు వెలగడం కోసమే, కానీ మండడం మాత్రం అనేకుల కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.